నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్తారా. శ్రీ గురుదత్త అక్క. అక్క, సిద్ధమంగళ స్తోత్రం, అఖండ దీపం, అసలు దత్తుడికి చేసేటటువంటి సేవలు చేస్తున్నటువంటి మెరాకిల్స్ అసలు అనితర సాధ్యం. దత్తుడు తలుచుకుంటే ఎంతసేపు అసలు అలా తృణప్రాయంగా మన కోరికలు రెప్పపాటు కూడా అని అంటారు. తృణప్రాయము రెప్పపాటు కూడా. ఎందుకంటే ఆయన చెప్పారు అఖండ జ్యోతులు పెట్టు, ఇంటింటికి వెళ్ళి వెలిగించు అని ఆయన చెప్పిన ఇంట్యూషన్ అది. వాళ్ళ కర్మలు నేను తీరుస్తాను, అందరు కలిసి పారాయణాలు చేయాలని. రైట్. సామూహికంగా చేసేటటువంటి పారాయణాలు ఆయనకి చాలా చాలా ప్రీతి అని ఎన్నో సార్లు మీరు చెప్పడం, ఎన్నో సార్లు. అయితే అది చేసుకోవటమే కాదు, మరి డెఫినెట్ గా మరి మనుషుల అన్నాక ఏదో ఒక కోరిక ఉంటుంది కదా, కోరిక నెరవేరితే ఇంకాస్త ఆనందంగా ఇంకాస్త ఉత్సాహంగా ఖచ్చితంగా చేస్తాము. అయితే సిద్ధమంగళ స్తోత్రం, అఖండ దీపం ప్రత్యేకించి చేసినటువంటి మెరాకిల్ గురించి మనతో పంచుకోవడానికి ఒకరు కాల్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా తప్పకుండా. రైట్. చంద్రిక, వారితో మాట్లాడదాం. హలో చంద్రిక గారు, నమస్తే అండి. నేను పద్మిని మాట్లాడుతున్నాను. జై గురుదత్త అండి. బాగున్నారా? ఓ ఆయ్ అంటున్నారంటే ఏ ఊరు మీది? పాలకొల్లు. అదే మన ఊరు. అలా ఉంటుంది మరి. అద్భుతం. అమ్మా చెప్పండి అమ్మా, మీరు అఖండ దీపం పెట్టుకున్న తర్వాత మీ జీవితంలో ఖచ్చితంగా మెరాకిల్స్ ని చూసారు అనేది నేను వినడం జరిగింది. ఒక్కసారి మాతో కూడా పంచుకుంటారా మన ప్రేక్షకులతో? చెప్పండి అమ్మా, ఏం జరిగింది? అదే పారాయణం చేశాక అనుకున్న అదే పెద్ద సమస్య నుంచి బయటపడ్డామండి. ఏం సమస్య చెప్పుకోగలరా మాతో? అదే డబ్బులు ఎవరికో ఇచ్చి నమ్మకంతో అలా మోసపోయాన్ని, అది వచ్చినాయండి పారాయణం పెట్టుకున్నాక. ఎన్ని డబ్బులు ఇచ్చారు? 30 లక్షల పైన ఇచ్చానండి. 30 లక్షలా? ఓకే, తిరిగి వచ్చాయా? తిరిగి వచ్చాయండి. చాలా చాలా సంతోషం అమ్మా. 30 లక్షలు అంటే మాటలా? అవునండి. శ్రీవల్లవాడు అదే పాదయాత్రకు కూడా వెళ్ళాను. పాదయాత్ర కూడా చేశారా? ఇప్పుడు పంపించిన వరవండి ఆవిడ. ఖచ్చితంగా ఖచ్చితంగా. మీకు ఎట్లా నమ్మకం ఎట్లా కుదిరింది అది చెప్పండి. పారాయణం చేశాక ఇంకా బాగా నమ్మకం కుదిరిందండి. పారాయణం చేయటం కంటే ముందు మనం పెట్టించుకోవాలి, లేకపోతే అఖండ దీపం పెట్టుకోవాలి మనం అన్న సంకల్పం ఎలా వచ్చింది అని అడుగుతున్నా. అదే నీ వీడియోలు చూసి చూసి అలా ఎప్పుడు ఈవిడ వస్తారా రారా మన ఇంటికి ఇదని నామం చేయగా సంవత్సరం పట్టిందని. వాళ్ళ అమ్మగారు రోజు సిద్ధమంగళ స్తోత్రము ఎన్ని 108 సార్లు ఎంతో సార్లు చదువుతారు. ఎన్నిసార్లు చదువుతారండి మీ అమ్మగారు సిద్ధమంగళ స్తోత్రం? ఒక్కొక్కసారి నమ్మకిస్తాను మాట్లాడు. ఇవ్వండి. పద్మిని గారు మీ వీడియోలు థ్యాంక్స్ అండి. అమ్మా నమస్కారం అమ్మా, బాగున్నారా మీరు? మీ మాట్లాడినా చాలా సంతోషంగా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీ పేరు? వరలక్ష్మి గారు. ఎన్నిసార్లు చేస్తారు సిద్ధమంగళ స్తోత్రం మీరు? ఇప్పటికి 50 సార్లు చదువుకున్నానండి. ఒక రోజులో ఎన్నిసార్లు చేస్తారు? 50,000 చదివేనండి. 50,000 సార్లు ఆల్రెడీ చదివేశారు. 50,000 100 సార్లు రోజు 108 సార్లు ఎంత టెన్షన్ ఉన్నా మాట్లాడలేదు చదువుకుంటున్నానండి. రోజుకి 108 సార్లు చదువుతున్నారా? 200, 300 కూడా చదువుతున్నానండి. ఒక్కోసారి 200, 300 కూడా. ఇప్పుడు అదే వచ్చేస్తుందండి నాకు. మరి అంత అలవాటు అయిపోతుంది కదా. ఇంతకీ 108 సార్లు చదవటానికి ఎంత సమయం పడుతుంది మీకు? గంట పట్టేదండి. ఇప్పుడు ఇంకా ఒక అరగంటలో 108 సార్లు అయిపోతుందా? అద్భుతం. అసలు ఎందుకు 108 సార్లు చేసుకోవాలి లేకపోతే చదవాలి అని ఎందుకు అనిపించింది మీకు? పాప టెన్షన్ గురించి మేము మా ఇంటి పక్కనే పాప నన్ను ఇంట్లోకి వచ్చి తీసుకెళ్ళిందండి. పాప మాకు ఆ టెన్షన్ గురించేనండి మాకు. మొత్తానికి స్వామి మీ మొర విన్నాడు. స్వామి
అత్తమ్మ గారు అసలు మా ఇంటికి వస్తారా మేము అనుకున్నామండి. వచ్చారు. ఆయన మా ఇంటికి 3 సార్లు వచ్చారండి మా ఊరు. ఏదో బుజ్జమ్మలాగా భలే పిలుస్తున్నారు దత్తమ్మ అని. కన్నమ్మ బుజ్జమ్మ అన్నట్టు పిలుస్తున్నారు. ఓకే. మా అల్లుడు గారు కూడా బాగా నువ్వు ఇచ్చావు అని ఇచ్చేసారు. పాప నేను చాలా పాపతో చాలా నరకమని పిలిచానండి. మారారండి అయినా ఇప్పుడు. అమ్మ అంటే ఎంత ఇష్టం అండి. పోన్లేండి అమ్మ, చాలా చాలా సంతోషం. కూడా మారారండి. ఆయన అసలు ఎవరిని చాలా మంచిదేనండి. అయినా ఈ డబ్బులు సమస్యల గురించి ఇప్పుడు అన్ని తీరాయి కదా, మీరు ఆనందంగా ఉండాలి. అయ్యో ఆనందంగానే. ఇప్పుడు ఇంకా మనకి ఎక్కువైపోయిందంట. ఇంకా ఇప్పుడు తీరింది కదా కష్టం. అంత పెద్ద కష్టం అది సామాన్యమైనటువంటి కష్టం కాదు. స్వామి ఖచ్చితంగా ఆయన పాదాలను మీరు వదలకుండా పట్టుకున్నారు. ఆయన వెంటనే మిమ్మల్ని కరుణించారు. చాలా సంతోషం అమ్మా వరలక్ష్మి గారు. మా అల్లుడు మారారండి. ఆయన మేము చాలా బాధపడకండి అమ్మా, బాధపడకండి. ఇంక ఇప్పుడు బాధలు పోయాయి. ఇప్పుడు అన్ని ఆనందాలే. దత్తుడు ఉన్నాడు కదా ఇంకా. అసలు ఆయన మారుతారా లేదా అని ఎంతో టెన్షన్ పడ్డారు. చేసుకుంటానే ఉంటామండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎప్పటికీ అలాగే చేసుకోండి. దీపం మానవచ్చు. ఇంట్లో దీపం ఎప్పుడు వెలుగుతానే ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చాలా సంతోషం అమ్మా, మీతో మాట్లాడి చాలా ఆనందం అనిపించింది. మీ అక్క కూడా చాలా బాగా ప్రశ్న వేస్తారండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాది మన ఇద్దరిది ఒకటే ఊరు, మాది కూడా పాలకొల్లే. పాలకొల్లు వాళ్ళమే. తప్పకుండా తప్పకుండా తీసుకొని వస్తాను మీ ఊరు. పద్మినిని తీసుకొని వస్తాను. వాళ్ళూరు మీ ఊరు ఒకటే కదా, తీసుకొని వస్తాను. పెద్ద కూతురు అనుకుంటున్నానండి. పెద్ద కూతురే. చాలా చాలా సంతోషం అమ్మా, ఇలాగే సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. నమస్తే. చంద్రిక గారు కృతజ్ఞతలు అండి. చక్కగా మీ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకున్నారు. చాలా చాలా సంతోషం. ఉంటానండి. నమస్తే. బాబా బాబా, అద్భుతం అక్క నిజంగా. అసలు వాళ్ళు అంటే ఇంత పెద్ద సమస్య, దాని వల్ల కుటుంబం అల్ల కల్లోలంగా అయిపోయి భార్యాభర్తల మధ్య డిఫరెన్సెస్ వచ్చేసి అసలు ఎందుకు ఇచ్చానో తెలీదు, అలా ఇచ్చేసాను కాగితం పట్టాను, నీ వల్ల ఇలా జరిగింది అని ఎవరైనా అంటారు కదా. ఆయన చాలా మంచి ఆయన, ఆయన చాలా మంచి ఆయన. అలాంటి ఆయన మేము ఏం తప్పు చేసాం, మాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఎన్నో రోజులు మదన పడుతూ ఉన్నారు. దానికి తిరిగి వచ్చింది నెమ్మదిగా ఆయన్ని తీసుకొచ్చి, అంటే డిప్రెషన్ లో అంటే ఎందుకు అసలు జనంతో మాట్లాడడం వేస్ట్ అన్న భావానికి వెళ్ళిపోతే మన పిఠాపురం పిలిపించి సవిత్రకాటికి సైనానికి, తర్వాత తినకురపురం పాదయాత్రకు వచ్చిన తర్వాత పిఠాపురం అయింది కదా. అలా ఒక్కొక్క మార్పు తీసుకొచ్చి తర్వాత సత్తుపల్లిలో పూజ జరిగినప్పుడు అక్కడికి కూడా వాళ్ళని రమ్మని, అలా వాళ్ళల్లో చేంజెస్, అంటే ఎక్కువ అఖండ జ్యోతి ఎక్కడ వెలుగుతూ ఉందో అక్కడికి వచ్చినప్పుడు వీళ్ళల్లో మార్పు వస్తూ ఉందన్నమాట. వచ్చి అలా మారారు. మళ్ళీ ఇప్పుడు హాయిగా ఆనందంగా ఉన్నారు. స్వామి కృప. 108 సార్లు పర్ డే చేయడం, 11 సార్లు చేయమంటే నాయి బాబోయ్ 11 సార్లా. అసలు ఆవిడ చంద్రిక గారు అమ్మగారు 108 సార్లు పెద్ద ఆవిడ. అసలు ఎంత ప్రేమ ఆప్యాయతలతో ఉంటారంటే అలా ఇంకా మాకు ఇంకేమి తెలియదు అంటే అంటారు కదా, ఏ కల్మషం లేకుండా నిస్వార్థ జీవులు. వాళ్ళకి ఎందుకు ఇలా జరిగింది స్వామి, నిన్నే నమ్ముకున్నారు, నువ్వే ఎలాగైనా నేను అందుకే నేను అఖండ జ్యోతి పెడుతున్నాను, నువ్వే వాళ్ళని గట్టెక్కించాలి, నీ శరణే వాళ్ళు వేడారు, నిన్నే పట్టుకొని రోజుకు 108 సార్లు అంటే చిన్న విషయం కాదు అది. నిరంతరం నీ నామస్మరణతో ఉన్నారు, వాళ్ళని గట్టెక్కించే బాధ్యత నీదే అని అఖండ జ్యోతి పెట్టాను. అలాగే వాళ్ళు గట్టెక్కారు. చక్కగా కూతురు అల్లుడు కలిసి చక్కగా ఆనందంగా ఉన్నారు. పెద్ద ఆర్థిక సమస్య ఊవిలో నుంచి బయటపడ్డారు. నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇట్లాంటి వింటూ ఉంటే. ఎందుకంటే విని 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 నాకు బాధ అనిపిస్తుంది. ఏమంటారా, ఇన్ని వీడియోలు చేస్తున్నాం, ఇంత ట్రై చేస్తున్నాం, ఆర్థిక పరమైన సమస్యల నుంచి అందరూ బయటపడాలి, వీళ్ళు వాళ్ళని కాదు, ఎవరైనా బయటపడాలి. ఏంటి జరగట్లేదు అని అన్నప్పుడు ఇట్లాంటి వింటే కొంత ఊరట. ఫోన్లో ఒక్కరైనా బయటకు వచ్చారు, కొంతమందికైనా ఆర్థిక సమస్యలు తీరాయనంటే నిజంగా, ఎందుకంటే ఆ కష్టం తెలుసు, అది ఎలా ఉంటుందో తెలుసు, ఆ బాధ, ఆ టార్చర్ ఎలా ఉంటుందో తెలుసు. అనుభవించే వాళ్ళకి ఆ బాధ చాలా, అంటే అది మనం చూస్తే మనకు కూడా ఏమీ చేయలేమా, ఏదో ఒకటి చెయ్యాలి, భగవంతుడే చెయ్యాలని
భగవంతుడే నన్ను పంపించాడమ్మా మీ దగ్గరికి, మీ అన్ని సమస్యలు సమసిపోతున్నాయని ధైర్యం ఇచ్చినందుకు ఈ రోజు స్వామి ఇలా ఆనందంగా వాళ్ళని ఉంచడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది పద్మిని. బ్యూటిఫుల్ అక్క, beautiful. ఎవరైనా సమస్యలతో ఉన్నా కూడా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందుకే పూజ చేస్తాను. అంటే ఒకవేళ మాకు ఈ ఆర్థికంగా మేము ఇలా లేము అంటే నేను అంటాను, ఛార్జీల వరకు మీరు ఇచ్చినా కూడా నేను వెళ్ళి చేస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళు బయటపడితే మళ్ళీ చూసుకుంటారు. గురువు గారు, అమ్మ, ఇప్పుడు దత్తమ్మ అని పేరు పెట్టారు వీళ్ళందరూ. దత్తమ్మ, దత్తమ్మ, బుజ్జమ్మ అన్నట్టు అన్నట్టు దత్తమ్మ అని పేరు పెట్టుకున్నారు. అంటే ఎవరికైతే ఇలా జరిగిందో అందరు కూడా దత్తమ్మ దత్తమ్మ అని పిలుస్తారు. ఆ ఘనత కూడా స్వామే ఇచ్చారు నాకు. ఇప్పుడు ఆ పేరుతో పిలవమని ఎవరు చెప్పారు వాళ్ళకి? వాళ్ళకి ఆ భావన కల్పించింది స్వామి. ఆయన రూపంలో కనబడుతున్నానంటే కూడా ఆ భావన కల్పించింది స్వామి. నేను ఆయనకు సర్వ శరణాగతి అయ్యి వీళ్ళందరికీ ఏదో ఒక వారధి మీ ద్వారా ఇలా అందరినీ కనెక్ట్ అవుతున్నాను కాబట్టి థ్యాంక్ యూ. ఇది ఎంతో మందికి మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ అక్క. నమస్తే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే.